కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 113వ జయంతి సందర్భంగా వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు 150 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, గీతా సుబ్బారావు తదితరులు పాల్గొని ఘనంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 113వ జయంతి సందర్భంగా వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు 150 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, గీతా సుబ్బారావు తదితరులు పాల్గొని ఘనంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మొట్టమొదటిగా నిన్నటి రోజున చిత్తూరు జిల్లా పల్లవనేరు ఒక ఆంధ్రజ్యోతి విలేకరి మీద దారుణంగా తమీం అనే ముస్లిం వ్యక్తి దారుణంగా నడి రోడ్డు మీద ఆపినాడు. అంటే ఎంత ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ పత్రికలు మీడియాలో నీతి నిజాయితీగా మాట్లాడటానికి లేదా? దారుణంగా చంపటమా? దీన్ని నేను నెల్లూరు నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. మొదటిగా. రెండోది 1/5/1913లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెంలో వెంకటరామరెడ్డి తర్వాత కమలమ్మ గారి సంతానం. ఆయన కొద్ది రోజులు వయసు వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో సిపిఎం పార్టీలో అతను చేరటం జరిగింది. అయ్యా, ఆయన ఒక ఆలోచన, ఎందుకంటే ఈ సమాజంలో పేదలకి న్యాయం జరగాలని, ఈ యొక్క కార్మికుల కోసము, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన అప్పట్లోనే వాళ్ళు పెద్ద భూస్వాములండి. అన్నారెడ్డిపాలెంలో 100 ఎకరాలు కలిగిన భూస్వాములు. ఆయన భాగానికి వచ్చినటువంటి 100 ఎకరాల పొలాల్ని పేదలకు పంచిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. రెండోది, ఆయనకి వివాహం చేసుకునే టైం వచ్చినప్పుడు ఆలోచించి ఆయన వివాహం చేసుకోబోయే మహిళతో ముందుగా చెప్పాడు, నన్ను వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేట్టుకుంటే నేను వివాహం చేసుకుంటాను. ఎందుకంటే కుటుంబము, పిల్లలు పిసుకుయిట్లో ఉన్నప్పుడు సమాజంలో ప్రజలకు న్యాయం చేయలేము, నా కుటుంబం నాది అనే ఒక ఆలోచనతో, ఆ యొక్క కమిట్మెంట్తో ఆమె కూడా, ఆ మహాతల్లి లేలమ్మ పేరు, ఆమె ఒప్పుకొని ఆ విధంగా వివాహం చేసుకొని ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంది. అదే తెలంగాణలో రైతులకు సంబంధించి రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈ కార్మికుల సమస్యల మీద పోరాటం చేసి కార్మికుల యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన పార్లమెంట్ ఎంపీగా ఉండేటప్పుడు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ కార్లు వీళ్ళ హంగామాలు. ఆయన ఎంపీగా ఉండి కూడా ప్రజలు కట్టే పన్నులతో మనం ఈ రోజు ఈ యొక్క స్టేజ్కి వచ్చాము, వాళ్ళ ఓట్లతో మనం గెలిచామనే ఆలోచనతో పార్లమెంట్కి సైకిల్లో పోయినటువంటి గొప్ప మానవతావాది, గొప్ప వ్యక్తి. ఈ రోజు రాజకీయాలు చూస్తా ఉన్నాం, హెలికాప్టర్లో లేకుంటే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్ డబ్బులు కూడా ప్రజలు కట్టే పన్నులేనండి. అంటే లగ్జరీ అనిపిస్తున్నారు. వీళ్ళు ఏమాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అయితే లేదు. మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా దోపిడీలు ఇవన్నీ. ఇప్పుడు సుందరయ్య గారి గురించి ముఖ్యమైన విషయాలు చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలా. మన కేతాంకుల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు పేదలకు అందరికి కూడా వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేసాము. 2 నిమిషాల్లో కూడా జనమంతా వస్తున్నారు మహిళలు. ఈ సుబ్బారావు గారి గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ మహనీయుల జన్మదినాలు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే పేదలకి చీరల పంపిణీ అతని తాహతకు మించి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఎంతో నెల్లూరు జిల్లాలో మహనీయుల్ని గుర్తింపుకు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి గీతా సుబ్బారావు గారు. ఇప్పుడు కొంచెం రాజకీయాల గురించి కొంచెం మాట్లాడదలుచుకున్నానండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతి విచ్చలు వీడి అయిపోయి ఆ ప్రభుత్వాన్ని చివరగా ప్రజలు ఒక్కసారి మౌనంగా ఆ పార్టీకి నిలువునామాలు 2 పెట్టారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది.
ఈ ప్రభుత్వం వచ్చిందే నీకు నేనేం తక్కువ కాదన్నట్టుగా అరాచకము, ఎక్కడ పట్టిన దోపిడీలు, అవినీతి. రెండోది ఈ గాంజా అనేది మామూలుగా ప్రపంచ దేశాల్లో అమెరికా దేశమే మన ఆంధ్ర యొక్క పోలీసుల గురించి గొప్పగా చెప్తుండదండి. ఏదన్నా ఒక ఆలోచన చోట కేసును పట్టుకున్న నిమిషాల్లో గంటల్లో ఛేదిస్తారనేది. అయ్యా, ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం మీకు అందరికి కూడా తెలుసు, తిరుపతిలో 3,00,00,000 ఉత్తర ద్వార దర్శనం రోజు జనం తొక్కిసలాట్లో 7-8 మంది చచ్చిపోయినారు. తర్వాత సింహాచలంలో గోడగోలు ఒక 10 మంది భక్తులు. ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మనం చూస్తా ఉన్నాం, రోజు బస్సులు తగలబడిపోవటం, యాక్సిడెంట్లు ప్రతిరోజు మీడియాలో చూస్తుంటే తెలుస్తా ఉంది. వేల మంది చనిపోతున్నారు. వీటికి కారణం నా నాలెడ్జ్లో నాకు తెలిసినంత వరకు బస్సులు ఫిట్నెస్ ఉండదు, అంటే లంచాలు, అవినీతి. ఈ అధికారులు ఇదే విధంగా లారీలు, బస్సులు ప్రతిరోజు. అయ్యా, నెల్లూరు రోడ్ల మీద ఆర్టీఓ డిపార్ట్మెంట్ ను కూడా నేను మిమ్మల్ని అడుగుతాను, అవినీతి ఎన్ని రోజులు సంపాదించి ఏం ఎత్తుకొని పోయి చేస్తారు మీరని అడుగుతా ఉండ నేను. జనాలు ప్రాణాలు పోతున్నాయి, బస్సులు తగలబడిపోతున్నాయి, ఫిట్నెస్ ఉండదు, ఒకటే డబ్బు డబ్బు డబ్బు. ప్రజల కోసం పనిచేయండి. ఈ రోజు నిరుద్యోగ యువకులు లక్షల మంది ఉద్యోగాలు లేకుండా సత్తా ఉండారే. మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఈ అవినీతి దోపిడీ ఏంది, ఎవరి కోసం అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉండ. ఈ రోజు ఉదయం చూసామండి, నంద్యాలలో ఒక విలేజ్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ మహిళ అంట. ఈ ఎక్సైజ్ వాళ్ళు ఏంటంటే బ్రాంతి షాపులు ఎక్కడైనా బండ్లలో పోతున్నా పట్టేస్తారు. పట్టేసింది ఆమె వ్యాపారం, అంటే బెల్ట్ షాపులకి వ్యాపారం చేస్తా ఉంది. ఆమెను ఇవాళ మధ్యాహ్నమే చూసా సస్పెండ్ చేసినట్టు. సస్పెండ్ చేస్తే ఏమవుతాయా, 6 నెలలు సగం జీతం వస్తుంది వాళ్ళకి. తర్వాత ఇది కొంచెం సద్దుమడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ డ్యూటీలోకి వాళ్ళు వస్తారు. నేను మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తుండా, నీ ప్రభుత్వం అవటమే మీరు నిజాయితీగా పనిచేయండి. ఎందుకంటే ఈరోజు స్పందనాన్ని ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లో ప్రజల సమస్యల మీద అర్జీలు తీసుకుంటుంటారు. నీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవనీయులు నిన్ను హెచ్చరిక అనుకుంటావో, రిక్వెస్ట్ అనుకుంటావో, ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లో ఒక ఫిర్యాదులు బాక్స్ పెట్టండి. ఈ అధికారులు ఉద్యోగం చేసుకుంటూ సైడ్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఒకటి కాదు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రజలకు గాన మీరు ఒక బాక్సులు పెడితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు చేసే సైడ్ వ్యాపారాలు, అవినీతి ఆరోపణలు ప్రజలు విన్నవించి మీకు ఆ బాక్సుల్లో వేస్తారు. వేసినప్పుడు వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసవతలను ఒకటి. ఎందుకంటే లక్షల మంది చదివి ఈరోజు నిరుద్యోగులుగా ఈ గాంజాయికి, ఈ మత్తు పదార్థాలకు బానిసల యువత జీవితాలు నాశనం అయిపోతున్నారు. మీరు ఉద్యోగాలు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి ఈ గాంజాయి మత్తు పదార్థాలన్నా కఠినంగా మీరు నిరోధించి ఎంతసేపు అండి మీరు నిజంగా చెయ్యాలి. నిన్న కూడా తమిళనాడు ఎయిర్పోర్ట్ లో గంజాయి దొరికింది. మనం బస్సుల్లో చూస్తున్నాం, కార్లలో రోజు ఏదో ఒక జిల్లాలో గాంజాయి దొరకతానే ఉంది. అయ్యా, ఒక్క గాంజాయి దొరికినప్పుడు వాడిని పట్టుకొని ఎక్కడ వరకు ఉందని చెప్పి లాగటం మీకు పెద్ద పని కాదు. మీరు లాగతా ఉంటారు, ఫైనల్లో పొలిటికల్లో ఇంట్లో ఉంటారు ఇన్వాల్వ్మెంట్. అందువల్ల మీరు దాని గురించి పట్టించుకోరు. జనం ఏమైపోయినా మీకు ఇబ్బంది లేదు, మీరు అధికారంలో కూర్చోవాలి. ఎందుకంటే కుటుంబ పరిపాలన అయిపోయింది. మీరు మీ వారసులు మీరే పరిపాలించాల. తక్కిన వాళ్ళు అర్హులు కాదు. అంటే మీ కూతుళ్ళు, కోడళ్ళు, అత్తలు, మామలు, మేనత్తలు మీరేనా ప్రభుత్వం. ప్రజలు మీకు ఎప్పుడు ఓట్లేసే ఓటర్లుగానే మిగిలిపోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో ఇంకనైనా తెలుసుకోవాల్సింది హెచ్చరిస్తూ ఉన్నాను ఈ యొక్క వేదిక నుండి. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.